భారతదేశ కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ యవనికపై సగర్వంగా ఎగరవేస్తున్న అజేయ నాయకుడు, ఆధునిక భారత దౌత్య నీతికి నిలువెత్తు రూపం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మే 15 నుంచి ఆయన చేపట్టబోయే 6 రోజుల 5 దేశాల పర్యటన కేవలం ఒక దౌత్యపరమైన కార్యక్రమం మాత్రమే కాదు. అది మారుతున్న ప్రపంచ క్రమంలో భారతదేశం ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదిగిందని చాటి చెప్పే ఒక చారిత్రాత్మక ఘట్టం. యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే మరియు ఇటలీ దేశాల గుండా సాగే ఈ పర్యటనలో మోడీ ప్రదర్శించే దార్శనికత, ఆయా దేశాలతో కుదుర్చుకోబోయే ఒప్పందాలు దేశ భవిష్యత్తును మార్చే దిశగా సాగనున్నాయి. ప్రపంచ నేతలందరిలోనూ అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా, క్లిష్ట సమయంలో ప్రపంచానికి దిశానిర్దేశం చేయగల సమర్థుడిగా మోడీ వ్యక్తిత్వం నేడు అగ్రరాజ్యాన్ని సైతం ఆకర్షిస్తోంది. ఈ పర్యటన ద్వారా ఆయన సాధించబోయే విజయాలు మన దేశ ఆర్థిక, రక్షణ మరియు ఇంధన రంగాలకు ఒక సుస్థిరమైన పునాదిని వేయనున్నాయి. నరేంద్ర మోడీ వ్యక్తిత్వంలో ఉన్న అతిపెద్ద ఆకర్షణ ఆయన వ్యక్తిగత దౌత్యం. ఏ దేశానికి వెళ్లినా ఆ దేశ నేతలతో ఆయన ఏర్పరచుకునే ఆత్మీయ బంధం, దేశ ప్రయోజనాల విషయంలో ఆయన చూపే పట్టుదల అమోఘం. ఈ పర్యటనలో మొదటి అడుగుగా యుఏఈ సందర్శనను పరిశీలిస్తే అక్కడ ఆయనకు లభించే గౌరవం ఒక దేశాధినేతకు లభించే గౌరవం కంటే ఒక అత్యంత ఆత్మీయుడికి లభించే సాగుతంలా ఉంటుంది. గత దశాబ్ద కాలంలో గల్ఫ్ దేశాలతో భారత సంబంధాలను మోడీ గారు ఏ స్థాయికి తీసుకెళ్లారో మనందరికీ తెలుసు. కేవలం చమురు కొనుగోలుదారుగా మాత్రమే కాకుండా ఒక నమ్మకమైన వ్యూహాత్మక భాగస్వామిగా భారత్ను ఆయన నిలబెట్టారు. ఈ పర్యటనలో యుఏఈతో కుదుర్చుకోబోయే ఒప్పందాలు దేశానికి ఇంధన భద్రతను అందించడమే కాకుండా మన దేశంలోని మౌలిక సదుపాయాల కల్పనలో అరబ్ దేశాల పెట్టుబడులను పెద్ద ఎత్తున రాబట్టనున్నాయి. వ్యూహాత్మక చమురు నిల్వలపై కుదిరే ఒప్పందాలు యుద్ధం లేదా సంక్షోభ సమయాల్లో దేశానికి కొండంత అండగా నిలుస్తాయి. భారతదేశ ఇంధన అవసరాల కోసం యుఏఈతో దీర్ఘకాలిక ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ఇది అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పుడు మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా కాపాడుతోంది. వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలపై కుదిరే ఒప్పందం దేశానికి అత్యవసర సమయాల్లో రక్షణగా ఉంటుంది. అనంతరం మోడీ ఐరోపా వైపు పయనిస్తారు. నెదర్లాండ్స్ సందర్శన ఈ పర్యటనలో ఒక అత్యంత కీలకమైన మైలురాయి. ఆధునిక ప్రపంచం నేడు టెక్నాలజీపై ఆధారపడి ఉంది. అందులోనూ సెమీకండక్టర్ల రంగం అతి ముఖ్యమైనది. నెదర్లాండ్స్ ఈ రంగంలో ప్రపంచానికి గుండెకాయ వంటిది. ఐరోపా దేశాల నుంచి భారీగా విదేశీ పెట్టుబడులను రాబట్టడానికి, అలాగే భారతీయ స్టార్టప్లకు అంతర్జాతీయ మార్కెట్లో అవకాశాలు కల్పించడానికి ఈ పర్యటన ఒక వారధిగా నిలవనుంది. మోడీ చొరవతో డచ్ కంపెనీలు భారతదేశంలో తమ తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం ఒక గొప్ప విజయం. దీనివల్ల వేలాది మంది భారతీయ యువతకు ఉపాధి లభించడమే కాకుండా ఎలక్ట్రానిక్స్ తయారీలో భారత్ స్వయం సమృద్ధిని సాధిస్తోంది. మోడీ నాయకత్వంలో భారత్ కేవలం దిగుమతి చేసుకునే దేశం నుంచి ఎగుమతి చేసే దేశంగా మారుతున్న క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. నెదర్లాండ్స్ ప్రధానితో ఆయన జరిపే చర్చలు గ్రీన్ ఎనర్జీ మరియు సముద్రపు నీటి యాజమాన్యం వంటి కీలక రంగాల్లో సరికొత్త ఆవిష్కరణలకు దారితీస్తాయి. నెదర్లాండ్స్ సహకారంతో భారత్ను గ్లోబల్ సెమీకండక్టర్ హబ్గా మార్చేలా ఒప్పందాలు కుదరనున్నాయి. ఇది స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల ధరలు తగ్గడానికి, దేశీయంగా తయారీ పెరగడానికి దోహదపడుతోంది. స్వీడన్, నార్వే పర్యటనలో భారత రక్షణ రంగం, పర్యావరణ పరిరక్షణలో మోడీ దర్శకత్వను చాటి చెప్పనున్నాయి. రక్షణ రంగంలో స్వీడన్ యొక్క ఆధునిక సాంకేతికతను భారత్కు తీసుకురావడంలో మోడీ చేస్తున్న కృషి ప్రశంసనీయం. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా అధునాతన ఆయుధాలను మన దేశంలోనే తయారు చేసేలా ఆయన ఒప్పందాలను రూపొందిస్తున్నారు. ఇక నార్వేలో జరగనున్న భారత్ నార్డిక్ సదస్సు మోడీ గ్లోబల్ లీడర్షిప్కు ఒక నిదర్శనం. పర్యావరణ మార్పులపై ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తున్న నాయకుడిగా నార్డిక్ దేశాలతో కలిసి క్లీన్ ఎనర్జీ మరియు బ్లూ ఎకానమీ రంగాల్లో భారత్ను అగ్రస్థానంలో నిలబెట్టాలని ఆయన కంకణం కట్టుకున్నారు. ఆర్కిటిక్ ప్రాంతంలో భారత్ తన పరిశోధనలు ముమ్మరం చేయడానికి నార్వేతో కుదిరే ఒప్పందాలు శాస్త్ర సాంకేతిక రంగంలో మన దేశ ప్రతిష్టను పెంచుతాయి. పర్యావరణ హిత ఇంధన రంగంలో నార్వేతో కుదిరే ఒప్పందాలు భారతదేశ సుస్థిర అభివృద్ధికి ఎంతో తోడ్పడతాయి. సముద్ర గర్భంలో ఉన్న అపారమైన ఖనిజ సంపదను మరియు ఆహార వనరులను శాస్త్రీయంగా వినియోగించుకోవడానికి బ్లూ ఎకానమీ ఒప్పందాలు కీలకమవుతాయి. పర్యటన చివరి దశలో ఇటలీలో మోడీ జరిపే పర్యటన అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో మోడీ సన్నిహిత్యం దౌత్య సంబంధాలకు కొత్త గ్లామర్ను తెచ్చింది. ఇటలీతో రక్షణ, అంతరిక్ష పరిశోధన మరియు డిజిటల్ మౌలిక సదుపాయాల రంగంలో కుదిరే ఒప్పందాలు గేమ్ చేంజర్గా మారబోతున్నాయి. ఈ నేపథ్యంలో కేవలం ఆయుధాలను కొనుగోలు చేయడమే కాకుండా వాటి తయారీ సాంకేతికతను కూడా భారత్కు తీసుకురావడంలో మోడీ విజయం సాధించబోతున్నారు. దీనివల్ల భారత సైన్యం మరింత బలోపేతం అవడమే కాకుండా రక్షణ ఎగుమతుల్లో భారత్ వాటా పెరుగుతోంది.
ఐరోపాలో భారత్ తన ప్రభావాన్ని పెంచుకోవడానికి ఇటలీ ఒక కీలక వారధిగా ఉపయోగపడుతోంది. ముఖ్యంగా హిందూ పసిఫిక్ ప్రాంతంలో భద్రత మరియు స్థిరత్వం కోసం ఇటలీతో కలిసి పనిచేయడం మోడీ వ్యూహాత్మక చతురతకు నిదర్శనం. ఈ పర్యటనలో ఆయన ప్రతి సంభాషణ, కరచాలనం వెనుక దేశ శ్రేయస్సు నిక్షిప్తమై ఉంటుంది. ప్రధాని మోడీ గారి ఈ పర్యటన కేవలం విదేశాంగ విధానానికే పరిమితం కాదు. ఇది భారతీయ ఆత్మగౌరవానికి మరియు అభివృద్ధికి చిహ్నం. ఆయన విమానం మెట్లు దిగుతుంటే లేదా ఎక్కుతుంటే ప్రపంచ దేశాల కళ్ళన్నీ భారత్ వైపే ఉంటాయి. ఒకప్పుడు ఇతర దేశాల సహాయం కోసం ఎదురు చూసిన భారత్ నేడు ఇతర దేశాలకు దిశ నిర్దేశం చేసే స్థాయికి చేరుకుంది అంటే దానికి కారణం మోడీ గారి అచంచలమైన నాయకత్వం. ఆయనలోని అలుపెరగని ఉత్సాహం, దేశం పట్ల ఉన్న అంకిత భావం ప్రతి భారతీయుడిలోనూ స్ఫూర్తిని నింపుతాయి. 5 దేశాల పర్యటన ముగించుకుని ఆయన తిరిగి వచ్చేటప్పుడు దేశం కోసం తీసుకురానున్న ఈ ఒప్పందాలు రాబోయే తరాలకు బంగారు భవిష్యత్తును అందిస్తాయి. అంతర్జాతీయ వేదికపై భారత్ తన సత్తా చాటుకుంటున్న వేళ ప్రతి భారతీయుడు గర్వపడేలా మోడీ గారు సాగిస్తున్న ఈ ప్రస్థానం అమోఘం మరియు అనన్యసాన్యం. నవభారత నిర్మాణంలో ఇదొక చారిత్రాత్మక అడుగు. మోడీ దౌత్య నీతి ప్రపంచ శాంతికి, దేశ అభివృద్ధికి 2 కళ్ళు వంటివి. ఈ పర్యటన ద్వారా ఆయన తీసుకురానున్న గేమ్ చేంజింగ్ ఒప్పందాలు రాబోయే 5 ఏళ్లలో భారతదేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ యాత్ర విజయవంతం కావడం అంటే భారతదేశం తన భవిష్యత్తును తానే నిర్ణయించుకునే దిశగా మరో ముందడుగు వేసినట్లే. మోడీ చొరవతో భారత్ నేడు ప్రపంచ రాజకీయాల్లో ఒక అనివార్యమైన స్థితిగా అవతరించింది. అది ఆయన అసాధారణ వ్యక్తిత్వానికి లభిస్తున్న తిరుగులేని గుర్తింపు.